మనిషి ఏ స్థాయికి వచ్చాడంటే నేను దేవుణ్ణి నమ్మాను, నాకు ఇది జరగాలి అంటే బయట జరిగే కర్మలకి నేను భగవంతుడి పెట్టుకున్న విశ్వాసానికి, నా మనస్సులో నేను గూడు కట్టుకున్న విశ్వాసానికి మనం ముడిపట్టేటువంటి అమాయకపు స్థితి వచ్చేస్తుంది, మనకు అవివేకపు స్థితి వస్తుంది. ఇది అవివేకపు దశ. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాం, మనం ఏదో చేసామంటే అది అమాయకం. అక్కడ అవివేకం కాదు, అమాయకత్వం. జ్ఞానం లేదు. కానీ 20 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా, 50, 60, 70 వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది జరగాలని దానికి నేను భగవంతుని నమ్మిన విశ్వాసానికి బయట జరిగే కర్మలకి ముడిపెడితే అది అమాయకత్వం కాదు, అది పక్క అవివేకం అవుతుంది. అది అవివేక పురస్సరః అయం సంసారః లోక వ్యవహారః. కాబట్టి ఇక్కడ మన శాస్త్రాలు ఒక్కసారి ఒక వ్యక్తిని నిలబెట్టి ఆలోచింపజేస్తున్నాయి. నువ్వు విశ్వసించావు భగవంతుణ్ణి, కానీ నీ విశ్వాసము నిజమవ్వాలని కోరుకుంటున్నావా? నీ విశ్వాసము ఏమో ఏదైతే అది అవుతుందేమో అనుకోవాలనుకుంటున్నావా? చెప్పండి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక వ్యక్తిని నమ్మారనుకోండి, ఆ నమ్మకం నిజమవ్వాలనుకుంటారా, లేకపోతే ఆ నమ్మకం అబద్ధం అవ్వాలనుకుంటారా? నిజం అవ్వాలనుకుంటాం. ఇప్పుడు మూడు కేటగిరీస్ ఉంటాయి. నేను ఒకటి నమ్మాను, ఆ నమ్మకం నిజమవ్వాలని కోరుకోవడం ఒక కేటగిరీ, లేదా అబద్ధమైనా పర్లేదు అనుకోవడం రెండో కేటగిరీ. మూడో కేటగిరీ నిజమైన అబద్ధమైన నాకు ఎందుకండి, నేను నమ్మాను అనుకోవడం మూడో కేటగిరీ. ఇప్పుడు మనం ఏ కేటగిరీలోకి వస్తాం చెప్పండి? నా విశ్వాసం, నా నమ్మకం, ప్రగాఢమైనటువంటి నా నమ్మకం, బాగా చూడండి, నేను గాఢంగా నమ్మాను అని అంటే గాఢంగా నేను నమ్మిన నమ్మకానికి నిజానికి ఎంతో తేడా ఉండదు, కొద్దిగా తేడా ఉంటుంది. విచారణ ఒక్కటి అలా చేస్తే చాలు. కానీ నా నమ్మకం కరెక్ట్ కాదనుకోండి, ఏటైతే ఏంటని మనకి ఎందుకండి పోనివింది అంటారు. నమ్మకం దృఢంగా ఉంటే ఆ దృఢమైన నమ్మకము నిజము రెండిటికి మధ్య పెద్ద అంతరం లేదు, చిన్న అంతరం ఉంటుందని. కాబట్టి నేను భగవంతుణ్ణి దృఢంగా నమ్మాను అని అంటే దృఢంగా నమ్మిన వ్యక్తి నమ్మకంతో సరిపెట్టుకోడు, దాన్ని నిజం చేసుకోవాలనుకుంటాడు, అది సత్యంగా ఆవిష్కరింపబడాలనుకుంటాడు, దాన్ని సత్యంగా చూడాలనుకుంటాడు. కాబట్టి ఇక్కడ నిజము వేరు, నమ్మకము వేరు, ఈ రెండిటి మధ్య చిన్న అంతరం ఉంది. కాబట్టి నమ్మకాన్ని భక్తి అని అంటున్నాం. ఎందుకంటే నాకు తెలియదు కదా, ఆయన దేవుడు అన్నారు, ఒక పిండి, ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అలా మలిచి కృష్ణుడుగా నాకు అప్పచెప్తే నేను పరమాత్మ అని పూజిస్తున్నాను, దానికి పూలు పెడుతున్నాను. అది మాట్లాడదు, అది నన్ను చూడదు, అది మాట్లాడదు, అది పలకదు, ఏమీ చేయదది, అదొక పదార్థం. కానీ అది ఏమీ చెయ్యకపోయినా నేను దేవుడని నమ్ముతున్నానంటే అది భక్త్యా కాదా? అది నా లోపల నేను పెంచుకున్న భావననా కాదా? కానీ పరమాత్మ ఒక భావనగా మిగిలిపోతే ఈ ప్రపంచంలో ఎన్నో భావాలు ఉంటాయి, భార్య పట్ల, భర్త పట్ల, కొడుకు పట్ల, తండ్రి పట్ల. అలాగనే దేవుడి పట్ల కూడా నువ్వు ఒక భావనను పెంచుకున్నావు. అందుకనే ప్రాథమిక దశలో ఒక సాధకుడికి భగవంతుడు ఒక ఆలోచనగా మొదలవుతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆలోచనగానే దానికి పర్యవసానం కూడా ఆలోచన అయిపోతే నీ సాధన లేనట్టే అర్థం. కాబట్టి ప్రాథమిక దశలో ఒక సాధకుడు పరమాత్ముడి పట్ల ఒక ఆలోచనతో ప్రారంభం చేసి ఆ ఆలోచన మీద విచారణ, సాధన, ఒక శాస్త్రీయమైన దృక్పథాన్ని పెంచుకోగలిగితే, హేతుబద్ధతతో కూడుకున్నటువంటి ఒక విశ్లేషణ, విచారణ కనుక చేయగలిగితే ఆ విచారణలో ఆలోచన కాస్త ఏమవుతుంది తెలుసండి, సత్యంగా ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి నాకు ఆ సత్యము ఆవిష్కరింపబడ్డటువంటి క్షణంలో, ఆ క్షణంలో నాకు ఇంకా ఆలోచన సత్యము ఎలా అయిపోతుంది చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఆలోచన ఏమైంది? ఆలోచన పోతుందంటారా? భగవంతుడి మీద ఉండే ఆలోచన పోదు. ఇప్పుడు సత్యమైంది కదా, ఈ సత్యానికి ఆలోచనకి ఏమిటి తేడా? అక్కడ ఆలోచన, ఇప్పుడు నేను సత్యం చూశాను కాబట్టి ఇప్పుడు ఆలోచనని తీసేస్తారా? తీసేరు. అంటే మన ఆలోచనే పరిణితి పొంది సత్యమైపోతుంది. ఎలాగా అనంటే, మామిడి చెట్టుకి పూత వస్తుంది కదా, పూత మామిడికాయ అవుతుంది కదా, అవునా కదా? మామిడికాయ రావాలంటే ఏంటి? పూత రావాలి. పూత ఒక పిందె, ఇది కాయ అవుతుంది కదా, పువ్వు నుంచే కదా వస్తుంది. ఇప్పుడు పూత నుంచి పిందె పుట్టి పిందె కాయ అవుతుంది కదా. ఇప్పుడు కాయ అయినప్పుడు పూత ఏమైనా రాలిపోతుందా?
చెప్పండి, ఏమైంది? పువ్వే కాయిగా, ఆ కాయ పక్వమైతే ఫలమవుతుంది. అలాగనే ఇక్కడ నాలో నేను పరమాత్మ పట్ల పెంచుకున్న ఆలోచనని సరిగ్గా విచారణ చేస్తే ఆ ఆలోచనే పరిణితి పొంది, అది పరిణామం చెంది, అది పరివర్తన పొంది, సంస్కరింపబడి ఒక సత్యంగా ఆవిష్కరింపబడుతుంది. ఆ సత్యంగా నాకు ఆవిష్కరింపబడలేదు. మామిడి చెట్టు తెగ పూసేసింది, ఒక్క పిందె కూడా రాయలేదు అనుకోండి, ఎందుకు అది ఆ పూత? అలాగనే జీవితంలో నాకు బాగా నమ్మకం దేవుడంటే, చాలా ఎంత నమ్ముతానో దేవుణ్ణి, బాబోయ్ బాబోయ్ చెప్పలేనండి. కానీ ఆ నమ్మకం ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి? నమ్మకానికి ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే. నీకు ప్రయోజనం ఏమీ లేకుండా ఊరికి నమ్మడంతో ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇక్కడ నమ్మకమే నాకు ప్రాతిపదిక అయినప్పటికీ కూడా ఆ నమ్మకంలో ఆ సంస్కారము, ఆ పరిణితి చోటు చేసుకోవాలి. అప్పుడే నా యొక్క నమ్మకానికి ఒక సార్థకత. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ కూడా మనం గుర్తించండి, ఈ సాధనలో మనం ఒక స్థాయికి, ఒక్కొక్క మెట్టుని ఎక్కుతున్నటువంటి సాధకుడు. ఒక పూజ అంటే ఏమిటి, ఒక అభిషేకం అంటే ఏంటి, ఒక యజ్ఞం అంటే ఏంటి, ఒక జపం అంటే ఏంటి, పారాయణం అంటే ఏంటి, ఆఖరికి ధ్యానం అంటే ఏంటి ఆలోచించినప్పుడు, ధ్యానం మీద కూడా మీరు విచారణ జరిపినప్పుడు మీరు గమనించండి, ధ్యానము అని అంటే మనం కళ్ళు మూసుకుంటాం, మన మనస్సుకు ఒక భగవంతుణ్ణి ఇచ్చాం. ఏమిటి? కృష్ణుణ్ణి ధ్యానం చెయ్యి. కృష్ణుడి మీద, కృష్ణుడు అనేది ఇప్పుడు ఏమైపోయాడు నాకు ధ్యానంలో? కృష్ణుడు ఏమయ్యాడు నాకు ధ్యానంలో? ఏమయ్యాడు కృష్ణుడు? నా ఆలోచన అయ్యాడు. అంతేనా కాదా? నేను ధ్యానంలో ఏం చేస్తున్నానంటే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా మీకు ఒక విషయం చెప్పాను, ఇప్పుడు నేను a+b² దీని గురించి చెప్పండి అని అనుకోండి, ఇప్పుడు ఆలోచన చేస్తారు. a² + b² + 2ab = a+b². మీరు ఇది ఫార్ములా చెప్తారు. అంటే నేను ఒకటి అడిగితే మీరు ఎలాగైతే లోపల ఆలోచించి చెప్తున్నారో, ఇప్పుడు ధ్యానంలో మీరు దేన్ని ఎవరు అడగరు, ఏమీ ఉండదు, కళ్ళు మూసుకుంటారు. ఇప్పుడు మీరే మీ మనస్సుకి ఒక ఆలోచననిస్తారు, కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడి గురించి ఆలోచన సాగుతూ ఉంటుంది అక్కడ, అవునా కాదా? అప్పుడు కృష్ణుడు ఏమయ్యాడు? ఆలోచన అయ్యాడు.